రెండోది రావచ్చు, లేకపోతే తెలియదు. ఒకటైతే గ్యారంటీ, అది ఉత్తరాంధ్ర సైడే ఉండొచ్చు. అండ్ చిట్టచేరు డివిజన్లో బీజేపీ అంటే పక్క రాష్ట్రంలో చేసిన ప్రచారం ఇక్కడ చేయకపోవడం, ఏది మైనారిటీ రిజర్వేషన్లకు మేము గనక మా కూటమి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని చాలా చోట్ల వాళ్ళు జాతీయ విధానంగా ప్రధానమంత్రి అయితే బీహార్ రాష్ట్రం దర్భంగ జిల్లాలో జరిగిన దాంట్లో దాదాపు 15 నిమిషాలు ప్రసంగించారు. ఇక్కడ ఎక్కడ ఆ ప్రస్తావన తేలా అంటే వీళ్ళు ఏమైనా చెప్పుంటారా, దయచేసి ఈ ప్రస్తావన తేమాకండి, మేము మా సభలు మాకు ఇబ్బంది ఉంటుందని ఏమైనా చెప్పుంటాం వల్ల వాళ్ళు ఆగారా, లేకపోతే పెద్దగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టలేదంటారా? డ్యామేజ్ కంట్రోల్ సార్, అంతే తప్ప ఏం కాదు. మీకు ఎప్పుడైతే బీజేపీ ఏరియాస్ లోకి వచ్చిందో ముస్లిం ఓటర్స్ చాలా దూరం అయిపోయారు. ఎన్ఆర్సీ కానీ తర్వాత ఈ రిజర్వేషన్ తీసేస్తా ఉన్నదే ప్రచారం అయితే బాగా జరిగింది. దానివల్ల కొంత ఎఫెక్టివ్ ఏరియాస్ మీద మన ఆంధ్రాలో పడింది, మొత్తం ఓవరాల్ స్టేట్ మీద కూడా, కంట్రీ వైడ్ కూడా ఇది పడింది. తర్వాత మీరు ఈ జనసేన ఏరియాస్ లోకి వచ్చేటప్పుడు 21 సీట్లలో మహా అయితే 7-8 సీట్లు కంటే నెగ్గారు, మాక్సిమం 8. సో టోటల్ 31 లో 11 వాళ్ళు వచ్చిన మాక్సిమం 20 సీట్స్ కోల్పోయే పరిస్థితి. అవన్నీ కూడా గిఫ్ట్ ప్యాకెట్ కింద జగన్ తీసుకున్నట్టే వీళ్ళు, నో డౌట్ ఇన్. అయితే రాయలసీమ పోయి ఉత్తరాంధ్రలో సరిగ్గా రిజల్ట్ రానప్పుడు ఎట్లా వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ మనకి. ప్రతిపక్షానికి ఏంటి ఛాన్సెస్ అనేది మనం ఒకసారి ఆలోచించుకుని విశ్లేషించవలసిన అవసరం అయితే ప్రతి అనలిస్ట్కి ఉంది. బట్ టీడీపీ భావనలో కానీ టీడీపీ చేసిన గ్రౌండ్ వర్క్ వల్ల కానీ వాళ్ళకి అర్థమవుతున్న విషయం ఏంటంటే దక్షిణ కోస్తాలోను రాయలసీమలోను చాలా బలంగా పుంజుకున్నారు వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వారికి ఉన్న ఇబ్బంది ఏమీ లేదని చెప్పేసి వారు చెప్తూ వస్తున్నమాట. కానీ రాయలసీమ పొజిషన్ అలా లేనే లేదు సార్, గ్రౌండ్ రియాలిటీ అలా లేదు. అయితే కొంత ఛాన్స్ ఇంకొక 5-6 సీట్లో ఉండేది, వీళ్ళు చేతులారా వదిలేశారు. లాస్ట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ అవనివ్వండి, సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ అవనివ్వండి, అన్యాచురల్ ఎలియన్స్ అవనివ్వండి, బేసిస్ అండ్ అన్సైంటిఫిక్ ఎలకేషన్ ఆఫ్ సీట్స్ అమాంగ్ ద పార్ట్నర్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడా కొద్దిగా ఎలియన్స్ కి దెబ్బ జరగబోతోంది. తర్వాత మీరు ఈ ఎలియన్స్ ని అసలు మీరు పబ్లిక్ లో ఎట్లా వాళ్ళు సాటిస్ఫై చేస్తారు? ఏ బేసిస్ మీద మీరు ఎలియన్స్ పెట్టుకున్నారంటే ఏ సమాధానం చెప్తారు? ఒకటే ఆన్సర్, జగన్ ఓడించడం. ఇంకా అంతకంటే ఆన్సర్ ఏముంది వీళ్ళ దగ్గర? అది చాలా తప్పు. ప్రజల్ని సాటిస్ఫై చేయాలి కదా. మనం ఎలియన్స్ పెట్టుకున్నప్పుడు ఇంకో ఈ కారణాల వల్ల పెట్టుకున్నాం. ఆంధ్రాకు ఉపకారం బీజేపీ ద్వారా జరుగుతుందని నువ్వు పెట్టుకున్నప్పుడు మరి నువ్వు ఎందుకు డిఫై వచ్చావు? అంటున్నావు ఏం చేశారని వచ్చావు అంటే అప్పుడు ఆ రోజు చేసిన తప్పు మేము దిద్దుకొని ఇద్దరం కలిసామని చెబుతున్నారు. అంతకంటే ఏం చెప్తారు సార్? అంతే, ఏదో ఒకటి చెప్పాలండి. ఇప్పుడు నేనే అనలిస్ట్, తప్పు జరిగిందా ఏదో పొరపాటు జరిగిందని చెప్పుకోవాలి కదా, అది కామన్, అది హ్యూమన్ నేచర్. కానీ పబ్లిక్ వాళ్ళు డిస్కస్, పబ్లిక్ పాస్ట్ ఫ్యూచర్ ఏంటి, తర్వాత ప్రెజెంట్ ఏంటి అనేది ఆలోచిస్తారు వాళ్ళు. అంత అమాయకంగా అనుకుంటున్న వాటర్స్ అంత ఆ పరిస్థితి అయితే లేదు సార్. రాష్ట్రంలో రాక్షస పాలన జరిగిందని కూటమి చేసిన ప్రచారం చాలా బలంగా జనంలోకి వెళ్ళింది కదా. అంటే నిజంగా అంత చేటు రాక్షస పాలన జరిగిందని చెప్పేసి జనం విశ్వసించారా? మీరు గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు మీరు యూ స్పోక్ టు డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్. అదేమీ లేదు. వాళ్ళు కొంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సరిగ్గా లేదు సార్, మీరు చదువుకున్న వాళ్ళు ఉన్నాం అన్న మాట తప్ప రాక్షస పాలన ఏం లేదు. ఎవరి మటుకు వాళ్ళే హ్యాపీగా డైలీ రొటీన్ లో పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ ఫ్యాక్షనిస్టులు, ఈ రాజకీయ నాయకులకి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ని దే విల్ ప్రొజెక్ట్ ఇట్ యాజ్ ఏ ప్రాబ్లం అని చెప్పి మన లా అండ్ ఆర్డర్ లేదని వాళ్ళు క్రియేట్ చేస్తున్నది. అంతే తప్ప ఇప్పుడు లా అండ్ ఆర్డర్ తో సామాన్యుడికి ఏంటి ప్రాబ్లం ఉంది? ఏం లేదు కదా. ఎక్కడ తెలుగుదేశం టైంలో లేదు, వైసీపీ టైంలో కూడా పెద్దగా ఏం కనపడలేదు. నాకు ఎక్కడ వచ్చిన ప్రాబ్లం లీడర్స్ తోటే వస్తుంది. ఏదో లీడర్ ఏదో చేస్తాడు, మా వాటిని పట్టుకుంటే కూడా లా అండ్ ఆర్డర్ లేదు. ఇది ప్రజలు అంత నమ్మే పరిస్థితి అయితే లేదు సార్. ఇప్పుడు మీకు ఉత్తరప్రదేశ్ లో పన్నా ప్రముఖs అని ఉన్నారు. పన్నా ప్రముఖs అంటే వాళ్ళు ప్రతి 50 ఏళ్ళకి ఉంటారు, వాళ్ళ డేటా అంతా ప్రతి ఇంట్లో ఎవరు ఓటేస్తాడు, వాటి ఇంట్లో ఏంటని తెలుసు. అట్లాగే జగన్ చేసిన పని ఏంటంటే ఈ వాలంటరీ సిస్టమ్ 20-50 ఏళ్ళకి వరకు కొంతమంది కార్యకర్తలు పెట్టి ఇన్ఛార్జిగా పూర్తి మేనేజ్మెంట్ చాలా బాగా చేసేది. తర్వాత ఎవరు మనకు ఓటేస్తారు, ఎవరు మనకు ఓటేరు, ఎట్లా చేయాలి అనే ఈక్వేషన్స్ కానీ ఒక సైంటిఫిక్ బేసిస్ లో జగన్ చేసిన పని ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఈరోజు ఇవ్వబోతోంది. బట్ తెలుగుదేశం చేయలేకపోయింది. ఇది సార్ పరిస్థితి. థ్యాంక్ యూ మూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఒక సమగ్రమైన విశ్లేషణ ఇది నియోజకవర్గాల వారీగా ఎలా జరిగింది ఆంధ్రప్రదేశ్లో, అలాగే రాష్ట్రాల దేశం మొత్తం మీద చూస్తే వివిధ రాష్ట్రాల్లో ఎలా
ఎలాంటి పరిస్థితి అంటే చాలా నిక్కచ్చిగా చెబుతున్నారు మూర్తి గారు. 290 అయితే బీజేపీ కూటమి దాటే అవకాశం లేదు. కాంగ్రెస్ కనీసం 120 స్థానాలు గెలుచుకున్నా సరే దేశంలో